తెలంగాణ ఎగ్జిబిటర్స్ తో చిరంజీవి భేటీ ముగిసింది. ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్న పర్సంటేజ్ విధానంపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో వేసిన కమిటీ సూచనలపై ఎగ్జిబిటర్స్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పర్సంటేజ్ సమస్యను పరిష్కరించడానికి జూన్ నెలాఖరు వరకు కమిటీ గడువు కోరింది. మల్టీప్లెక్స్ల కన్నా తక్కువగా పర్సంటేజ్ ప్రకటించాలని ఎగ్జిబిటర్స్ కోరుతున్నారు. అటు పెద్ద సినిమా నుంచే పర్సంటేజ్ కావాలని ఎగ్జిబిటర్స్ పట్టుబడుతున్నారు. అయితే నిర్మాణంలోని 25 సినిమాలపై ఇప్పటికే 70 నుంచి 80% మేర ఖర్చు చేసినట్లు ప్రొడ్యూసర్స్ చెప్పారు. నిర్మాణంలోని సినిమాలు రిలీజ్ చేసిన తర్వాత పర్సంటేజ్ ఇస్తామని నిర్మాతలు చెబుతున్నారు. ఇప్పటికే ఎగ్జిబిటర్స్ ఆందోళనలను హీరో రామ్ చరణ్ కు నిర్మాత వెంకట్ సతీష్ కిలారు వివరించారు. వివాదంపై మరిన్ని వివరాలు లక్ష్మి అందిస్తారు. తెలంగాణ ఎగ్జిబిటర్స్ తో చిరంజీవి భేటీ ముగిసింది. ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్న పర్సంటేజ్ విధానంపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తుంది. ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో వేసిన కమిటీ సూచనలపై ఎగ్జిబిటర్స్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పర్సంటేజ్ సమస్యను పరిష్కరించడానికి జూన్ నెలాఖరు వరకు కమిటీ గడువు కోరింది. మల్టీప్లెక్స్ల కన్నా తక్కువగా పర్సంటేజ్ ప్రకటించాలని ఎగ్జిబిటర్స్ కోరుతున్నారు. అటు పెద్ద సినిమా నుంచే పర్సంటేజ్ కావాలని ఎగ్జిబిటర్స్ పట్టుబడుతున్నారు. అయితే నిర్మాణంలోని 25 సినిమాలపై ఇప్పటికే 70 నుంచి 80% మేర ఖర్చు చేసినట్లు ప్రొడ్యూసర్స్ చెప్పారు. నిర్మాణంలోని సినిమాలు రిలీజ్ చేసిన తర్వాత పర్సంటేజ్ ఇస్తామని నిర్మాతలు చెబుతున్నారు. ఇప్పటికే ఎగ్జిబిటర్స్ ఆందోళనలను హీరో రామ్ చరణ్ కు నిర్మాత వెంకట్ సతీష్ కిలారు వివరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ చిరంజీవి నివాసం నుంచి లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, చిరంజీవితో ఎగ్జిబిటర్స్ భేటీపై అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రావణి, గత 1 ఇయర్గా అని చెప్పొచ్చు. అంటే అప్రాక్సిమేట్లీ 10 ఇయర్స్ నుంచి ఇటు ఎగ్జిబిటర్స్కి అటు నిర్మాతలకి కూడా ఇష్యూ నడుస్తూనే ఉంది. కాకపోతే 1 ఇయర్ నుంచి మాత్రం ఈ ఇష్యూ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. హరిహర వీరమల్లు టైంలో కూడా అడిగినప్పటికీ అప్పుడు మళ్ళీ చేస్తామని 1 ఇయర్ అంతా కూడా నిర్మాతలు లాక్కొచ్చారు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ పెద్ద వస్తుంది కాబట్టి పెద్ద సినిమాలు ఉన్నప్పుడే నిర్మాతలు మన మాట వింటారు అని చెప్పి మళ్ళీ ఈ ఇష్యూని ఒక 10 రోజుల నుంచి కూడా ఎగ్జిబిటర్స్ అడుగుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. మొత్తానికైతే మాత్రం ఈరోజు అంటే కమిటీ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా కమిటీ వేసినప్పుడు ఒక 3 వారాల్లో పరిష్కరిస్తామని చెప్పి నిర్మాతలు చెప్పారు. కమిటీ నిర్ణయం తర్వాత 3 వారాలు కాదు, మరో 6 వారాలు ఆగాల్సిందే అని నిర్మాతలు చెప్తున్నారు. సో ఒక నిర్ణయాన్ని మార్చి నిర్మాతలు చెప్పడంతో ఎగ్జిబిటర్స్ అసహనానికి లోనయ్యారని చెప్పొచ్చు. వెంటనే వాళ్ళు ఎప్పుడైతే 6 వారాలు అన్నారో ఆ మన్నాడే ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ అసహనాన్ని వ్యక్తం చేయడం కూడా జరిగింది. దాని తర్వాత ఇది ప్రొలాంగ్ చేస్తూ పోతే నెక్స్ట్ పెద్ద సినిమాలు వచ్చినా ఈ పెద్దని వదిలేసుకున్నా అలాగే మరిన్ని సినిమాలు వచ్చినా కూడా మళ్ళీ పర్సంటేజ్ విధానం అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పి చిరంజీవిని ఈ రోజు కలవడం జరిగింది. చిరంజీవి భేటీలో కూడా చాలా సానుకూలంగా స్పందించారని చెప్పి అటు దిల్ రాజు కావచ్చు, ఎగ్జిబిటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీధర్ కూడా చెప్పడం జరిగింది. సో చిరంజీవి గారికి ఇప్పటి వరకు కూడా ఈ ఇష్యూకి సంబంధించి పెద్దగా అవగాహన లేదు అని మాట్లాడిన తర్వాత తెలిసింది. సమస్యలన్నీ కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఎన్ని సమస్యలు పడుతున్నాయి, ఎన్ని మూతపడ్డాయి, ఎలా పర్సంటేజ్ విధానం ఇస్తే ఎలా బాగుపడతాయి, అలాగే ఏదైతే రెంట్ పద్ధతిలో ఉందో దానివల్ల ఎంత లాస్ అవుతున్నాం, ఈ విషయాలన్నీ కూడా వివరించి చెప్పడం జరిగింది. అలాగే ఇప్పటికే ఏదైతే 21 మందితో కమిటీ వేశారో ఆ 21 మందికి సంబంధించిన కమిటీ నుంచి కూడా వివరాలు చిరంజీవి తెచ్చుకున్నారు. అన్నీ కూడా ఆయన టేబుల్ దగ్గర ఉన్నాయి. అన్నీ వివరంగా విన్న తర్వాత నిర్మాతలతో మాట్లాడే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జిబిటర్స్ అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళ మీటింగ్ కాబట్టి నెక్స్ట్ మళ్ళీ నిర్మాతల వైపు నుంచి కూడా వినాల్సి ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని పాయింట్లు విన్న తర్వాత రెండిట్లకి సంబంధించి కొంచెం సానుకూలంగా అంటే ఇటు నిర్మాతలకు కావచ్చు అటు ఎగ్జిబిటర్స్కి ఇద్దరికీ కూడా అనుకూలంగా ఉండేటట్లుగా చిరంజీవి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ముందున్నది జూన్ 4న పెద్ద సినిమా ఉంది కాబట్టి ముఖ్యంగా పెద్ద సినిమా చుట్టూ వివాదం నడుస్తుంది. ఈ పెద్ద సినిమాకి సంబంధించి ఎంతో కొంత పర్సంటేజ్ సిస్టంలోనే ఇవ్వాలి కానీ పాత పద్ధతిలో అంటే రెంటెడ్ పద్ధతిలో మాత్రం చెయ్యొద్దు అని చెప్పి ఎగ్జిబిటర్ స్ట్రాంగ్ అయ్యారు. కాబట్టి ఇటు చిరంజీవి కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇటు రామ్ చరణ్ వైపు నుంచి కూడా ఆఫ్ ది రికార్డులో మనకు అందుతున్న సమాచారం ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో ఇటు పర్సంటేజ్ సిస్టమ్ అనేది కనుక తీసుకొస్తే 30 కోట్ల మేరకు నిర్మాతకి లాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో 30 కోట్లు అనేది పెద్ద అమౌంటే కాబట్టి నిర్మాతలు కూడా ఒక అడుగు వెనక్కేస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ రామ్ చరణ్ మాత్రం 2 రాష్ట్రాల్లో 30 కోట్ల మేరకు కాబట్టి ఇంక ఇష్యూను పెద్దది చేయకుండా ఎంతో కొంతకి పర్సంటేజ్ విధానంలో సెటిల్ చేయండి అని రామ్ చరణ్ కూడా కొంచెం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. సో ఎంతో కొంత అంటే ఎగ్జిబిటర్స్ అడుగుతున్నట్లుగా ఒక 60%, 50% అని కాకుండా 30-40% వరకు కూడా
పర్సంటేజ్ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది పెద్ద సినిమాకి సంబంధించి. ఒకవేళ ఇలా చేస్తే నెక్స్ట్ వచ్చే పెద్ద సినిమాలకు కూడా పర్సంటేజ్ విధానం అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇక కమిటీకి సంబంధించి కూడా ఇటు దిల్ రాజు మాట్లాడుతూ చెప్పిన ఒక విషయం ఏంటంటే ఈ 2-3 రోజుల్లోనే ఓవరాల్గా పర్సంటేజ్కి సంబంధించి ఏదో ఒక ఇష్యూని అయితే మాత్రం అఫీషియల్గా తేలుస్తాము. అది 60%, 30%, 40% అనేది మాత్రం త్వరలోనే అంటే ఈ 2-3 రోజుల్లోనే తేల్చేస్తాము అని చెప్పి ఇటు దిల్ రాజు కూడా చెప్పారు. కాబట్టి ఒకవేళ అటు ఇటుగా లేట్ అయినా కానీ 4-5 రోజుల్లో అయితే ఇష్యూ సాల్వ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది శ్రావణి.